నమస్తే, వెల్కమ్ టు దే న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, ప్రజలపై భారాలు మోపవద్దు, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 44 ఫిర్యాదులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా వైద్యశాలకు కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్లో ఉన్న ప్రతి వార్డును పరిశీలించారు. అందులో ఉన్న ల్యాబ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క పనితీరు ఆరా తీశారు. హాస్పిటల్లో ఉన్న వివిధ రకాల పరికరాలు పనిచేస్తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించడానికి కావలసిన పరికరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. హాస్పిటల్లో సుమారు 600 ఓపీలు వస్తున్నాయని, అందుకు అవసరమైన వైద్యుల కొరత ఉందని తెలిపారు. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ని పర్యవేక్షించడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవం. అయితే ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కలిసాం. వారు కూడా త్వరలో డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే మా యొక్క ఆపరేషన్ థియేటర్స్కి కూడా ఎక్విప్మెంట్ కొరత ఉంది, దాన్ని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే రోజు రోజుకి ఇక్కడ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నందువల్ల పేషెంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు. సోమ, బుధ, గురు, శుక్ర ఈ రోజులలో సుమారు 600 నుంచి 700 వరకు ఓపీ వస్తూ ఉంది. ఇంకా మంచి అవకాశాలు, మంచి సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజా వైద్యం అనేది పేద ప్రజలకు చేరువ చేయటమే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. 100% మేము మా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం పనిచేసుకుంటూ పోతూ ప్రజలకు అతి చేరువుగా ఈ వైద్య సౌకర్యం అందించే విధంగా చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ జీజీహెచ్ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. సుమారు 600 నుంచి 700 పేషెంట్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. అయితే కొంత డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవం. ఇటీవల డాక్టర్ల కొరత తీర్చమని చెప్పి వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. వారు కూడా తక్షణమే చర్యలు తీసుకుంటాం, తక్షణమే రిక్రూట్మెంట్ అనేది ఇస్తాము అని చెప్పి కూడా ఆయన మాట చెప్పారు. త్వరలో మా మార్కాపురం హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తామని, అలాగే ఆపరేషన్ థియేటర్ కూడా త్వరలో రిపేర్ చేయిస్తామని, ఆక్సిజన్ ప్లాంట్ను కూడా చేసుకునే దానికి మార్గం చూపిస్తామని చెప్పి ఇవన్నీ కూడా ఆయన డిస్కషన్లో చెప్పడం జరిగింది. త్వరలో ఈ హాస్పిటల్కి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా, ప్రజలకు పేదవాడికి మంచి వైద్యం అందే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకా మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి మేము కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఈ వైద్య సౌకర్యాలను మెరుగుపరచడమే మా ధ్యేయంగా పనిచేస్తాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రజలపై భారాలు మోపవద్దని మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్ చేశారు.
మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో ఇటీవల ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి అన్న రాంబాబు ముందుగా పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని కలెక్టర్ విజయ సునీతకి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే తగ్గించకపోగా కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు అమలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు షంషీర్ అలీబేగ్, బాలమురళీకృష్ణ, మురారి, నారు బాపన్ రెడ్డి, గులమారి శ్రీనివాసరెడ్డి, నలభూతుల కొండయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2014 ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చినట్లయితే ఎలాంటి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచబోమని వాటిని సమీక్షించి ఇంకా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దుర్మార్గంగా ఈరోజు ఒకేసారి సామాన్యులపై భారం వేస్తూ డీజిల్ పెట్రోల్ ధరల మీద పెంచడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గం తరపున ప్రజల పక్షాన నిలబడుతూ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం మీ మాట నిలబెట్టుకోండి. ప్రజలపై భారం పడకుండా ఏదైనా మాట అయితే ఆ ట్యాక్సెస్ మీరే బరాయించి ఆ పెంచేటువంటిది లేకుండా చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పెంచడం ద్వారా సామాన్యులపై ఎంతో భారం పడతా ఉన్నింది. ఇప్పటికే సామాన్యులపై ఈ కిరాణా వస్తువులన్నీ కూడా అధిక రేట్లకు పోవడం, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోవడం, అలాగే సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆటో ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఆటో వర్కర్లకు కావచ్చు, లేదా బస్సులకు కావచ్చు, లారీలకు కావచ్చు, అన్నీ కూడా రేట్లు పెరిగేసేసి ఇవన్నీ కూడా ప్రజా జీవితం మీద భారం పడుతుంది. కాబట్టి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఎన్నికల హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోండి, ప్రజలపై భారం పడకుండా చూడండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గం తరఫున ఈరోజు గౌరవ మార్కాపూర్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. ఆ రిప్రజెంటేషన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణమే ప్రజల యొక్క డిమాండ్ అయినటువంటి, ప్రజా గొంతుకైనటువంటి ఈ డిమాండ్ని తప్పక నెరవేర్చాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వికలాంగులకు రక్షణ కల్పించాలని, వికలాంగుల గృహాలు నిర్మించుకున్న వాటికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, వికలాంగుల్ని అసభ్య పదాలతో దూషించిన వీఆర్ఓపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులు తమ నివాస స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తర్లుపాడు మండల సిపిఎం ఇన్ఛార్జ్ బాలనాగయ్య మాట్లాడారు. తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామ ఇలాకాలో ఉన్న సర్వే నెంబర్ 209/1, 209/2 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2016 సంవత్సరంలో వికలాంగులు ఇండ్లు వేసుకొని జీవిస్తున్నారన్నారు. అలాంటి ఇండ్లను వారసులమని కొందరు చెప్పుకుంటూ అక్కడున్న ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. గతంలో ఈ స్థలాల్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. అయితే ఇన్ఛార్జ్ వీఆర్ఓ కాశీ విశ్వేశ్వరరెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి వికలాంగులతో దురుసుగా అసభ్యకరంగా మాట్లాడారని, అలాంటి వీఆర్ఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. మిత్రులారా, నా పేరు బాలనాగయ్య, సిపిఎం పార్టీ తర్లుబాడు మండలం ఇన్ఛార్జిని. ఇప్పుడు తర్లుబాడు మండలం కేతబూడిపి గ్రామంలోని బుడ్డపల్లె సమీపంలో 209/1, 209/2లో అప్పుడు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం గుర్తించి దాంట్లో మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి బత్తుల పిచ్చయ్య వికలాంగులందరికీ కూడా పునరావాసం కల్పిస్తా అనే పేరుతోటి ఆ ప్రాంతంలో వికలాంగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వికలాంగులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు పెట్టుకొని ఇల్లు వేసుకుంటే, అలాంటి ఇళ్లను ఈరోజు వాళ్లకు వారసులమనే పేరు చెప్పి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని మొత్తాన్ని కూడా సదును చేసి ఉన్న ఇళ్ళన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. వికలాంగులపైన ఈ రకంగా చేయడము చాలా దుర్మార్గం. గతంలో ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళి ఈ భూమి మాది, ప్రభుత్వ భూమి, మీ అందరికీ పట్టాలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది. అందుకనే వికలాంగులందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే నిన్నగాక మొన్న ఆ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వీఆర్ఓ కాశీశ్వర్ రెడ్డి, ఏరువ కాశీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి చాలా దురుసుగా, అసభ్యంగా
మాట్లాడను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వీఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమి అని చెప్పినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే వికలాంగులకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఊరు వేమలకోట గ్రామం. నా పేరు విశ్వేనయ్య. వికలాంగుణ్ణి, 26 సంవత్సరం వికలాంగుణ్ణి. కాబట్టి మేము 2013లో అప్పుడు గున్న పిచ్చయ్య అని ఆయన ఆధీనంలో వేమల సుబ్బారావు అనే ఆయన ఆధీనంలో ఉన్న ఒక 5 ఎకరాల భూమి, ఆ భూమిని మాకు అందరికీ 260 మందికి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత మేమందరం గుడిసెలు అన్నీ వేసుకున్నాము. మా మీద కేసులు జరిగినాయి. మా మీద 4-5 సార్లు కొట్టేశారు గుడిసెలు. అయినా మేము వెళ్ళిపోకుండా అక్కడే ఉండి మళ్ళీ ఇప్పుడు స్థిరంగా కొంచెం స్థానికంగా కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత కొంతమంది ఒక 20, 40, 50 ఇండ్లు కొంతమంది వికలాంగులు కట్టుకొని స్లాబ్ రేకు లెవెల్ కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళు వలసపోయారు రేకులు వేసుకోలేక. వలసపోయిన తర్వాత మా దగ్గరికి చేను గల్లామ పట్టా తీసుకుని వచ్చి, మీరు ఇక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉన్నారు, అందుకని ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఆడ ఒక 20 కుటుంబాలు స్థానికంగా ఇళ్లలో ఉన్నాము. కానీ మా ఇళ్ళ దగ్గరికి రాలేదు. రేకులు వేయని ఎవరు లేరు. మా పట్టా అని మొత్తం వేసినవి కొన్ని దోశారు. వేసి దాంట్లో సంసారం లేక వలసపోయిన కొన్ని తీశారు. మొత్తం కూల దోశారు. కనీసం నీళ్లు కూడా లేవు. నీళ్లు లేకుండా కూడా పైపులను పగలు దోసేసి ఇప్పటికి 20 రోజుల నుంచి వికలాంగులు చాలా అవస్థపడుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ వారు విలేకరులు మా సమాచారం కరెక్ట్గా ఇస్తే మాకు న్యాయం జరగద్ది. మీరు కూడా ఇవ్వటంలా మీరు న్యాయం చేయండి అందరూ మాకు. అది మా సమాచారం. మేమైతే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు మీ ఊర్లోకి వెళ్ళిపోండి, మీరు ఉండబాకండి అంటున్నారు. సార్ మేము మమ్మల్ని అడిగారు సార్. అడిగితే మా కొడుకులకు మాకు ఇది లేక మేము ఇక్కడ వచ్చి పడి ఉన్నాం సార్. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగాల. మేము ఇక్కడే బతుకుతాము, మాకు ఏరే స్థానం లేదు. మీరు ఎల్లగొట్టేస్తే కాదు ఏ రైలు కిందనో గైలో పడి చచ్చిపోతాం సార్ మేము అని మేము ఈఆర్ఓకి చెప్పాము. ఈఆర్ఓ మాత్రం బోర్ దురుసుకు మాట్లాడాడు. ఫస్ట్ రోజు ఈఆర్ఓ వచ్చాడు. వచ్చే వ్యభిచారం జరుగుతుంది మీ కాలనీలో, ఎవర్రా అని వచ్చారు సార్. సార్ లేదు బతిలాడుతుంటే మమ్మల్ని వినిపించుకోకుండా బూతుల మాట వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకసారి వచ్చాడు. ఆమెను గాయత్రి గాని తీసుకొచ్చి మమ్మల్ని అడిగి మా అన్ని సమాచారము నిన్న బేస్తవారము మా కాగితం తీసుకుపోయారు సార్, ఎంఆర్ఓకి ఇస్తామని. ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ రాలే. అందుకని పోయిన వారంలో అర్జీ పెట్టాం, దానికి లేదు. ఈరోజు వచ్చి ఒక మళ్ళీ కలెక్టర్గా తెలియపరచని వచ్చినాం సార్. ఎంఆర్ఓ పేరు మాకు తెలియదు సార్. తర్లుబాడు మండలం బుడ్డపల్లె గ్రామం, కేతుగురి. ఆయన కాశీశ్వర్ రెడ్డి ఏదో సార్, మద్దల కట్ట ఏనుగు. ఈ నెల 20వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్ బంద్కు పాటించనున్నామని, ఈ ఫార్మసీల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మార్కాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల వెంకట పర్వతాలు మాట్లాడారు. మే 20వ తేదీ అసోసియేషన్ పిలుపు మేరకు ఆల్ ఇండియా సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్ట్రీలు ఈ బంద్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. మందులు ఆన్లైన్లో విక్రయాలు నిలిపివేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు, కోశాధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎక్కలి బాల వెంకట పర్వతాలు, బాలు అని పిలుస్తారు. నేను ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడిని. ప్రస్తుతం మార్కాపురం టౌన్ జనరల్ సెక్రటరీగా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రేపు 20వ తేదీ ఆల్ ఇండియా బంద్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సుమారుగా 12,40,000 మంది కెమిస్టులు ఈ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. న్యాయపరమైన మా డిమాండ్లకు, అత్యవసర సమయాల్లో ఇచ్చిన జీవోలను ఉపసంహరించాలని చెప్పి వాటి ఉపసంహరణ నిమిత్తం దేశవ్యాప్తంగా మేము బంద్ను నిర్వహిస్తున్నాం. మేము ముఖ్యంగా ఆన్లైన్లో మందుల విక్రయాన్ని, ఆ చట్టాన్ని తీసివేయాలని, అలాగే కార్పొరేట్ వ్యవస్థల యొక్క అనాలోచిత ధరల నియంత్రణ వలన చిన్న కెమిస్టు సోదరులందరూ నలిగిపోతున్నారని చెప్పి పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ వారు సరైన మాకు సమాధానం లేకపోవటం వలన
మా ఆల్ ఇండియా అసోసియేషన్ వ్యవస్థ మేరకు పిలుపు మేరకు 12,40,000 మంది కెమిస్ట్ సోదరులు, సుమారుగా 5 కోట్ల మంది కెమిస్ట్ సోదరుల యొక్క జీవితాలు బలైపోతాయని చెప్పే ఉద్దేశంతో ఈ బంద్ను నిర్వహిస్తున్నాము. కావున ప్రజలు రేపు జరగబో బంద్కు సహకరించి మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఉర్దూ భాష ఉపాధ్యాయ పోస్టులు వెంటనే మంజూరు చేసి ఉర్దూ బోధన జరిగేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణ మరియు మార్కాపురం మండల పరిధిలో గల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్లో ఉర్దూ భాష ఉర్దూ సెక్షన్ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తూ ఉర్దూ బోధన జరిగేటట్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పఠన్ అబ్దుల్ వాహిద్ ఖాన్ మార్కాపురం జిల్లా గ్రీవెన్స్ సెల్ జిల్లా కలెక్టర్ ఆర్జీ సమర్పించడం జరిగింది. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో గల పూల సుబ్బయ్య కాలనీ మున్సిపల్ హైస్కూల్లో, ఎస్సీబీసీ కాలనీ హైస్కూల్లో మరియు వెంకటేశ్వరం మున్సిపల్ హైస్కూల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్నారు. వారికి 6 నుండి 10 తరగతుల వరకు ఉర్దూ భాష చదువుకున్నటకు వీలుగా ఉర్దూ పోస్టు అక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ 2వ అధికార భాషగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం ప్రకారం ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మరియు ఇతర విద్యార్థులకు ఉర్దూ చదువుకునే హక్కు కల్పించడం జరిగింది. కావున ఈ మున్సిపల్ హై స్కూల్స్తో ఉర్దూ భాష బోధన జరిగేటట్లు మరియు ఉర్దూ పోస్టులు మంజూరు చేయనున్నట్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రీవెన్సెల్లో అధికారులకు ఆర్జీ రూపంలో అందించారు. అలాగే మార్కాపురం మండలంలోని రాయవరం హైస్కూల్లో ముస్లిం విద్యార్థులు ఉర్దూ చదువుకున్నట్టుకు వీలుగా అక్కడ కూడా ఉర్దూ భాష పోస్టులను మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ గ్రీవెన్సెల్ ఆర్జీ సమర్పణ కార్యక్రమంలో ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పఠన్ అబ్దుల్ వాహిద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రఫూఫ్, కార్యవర్గ సభ్యులు పఠన్ అయూబ్ ఖాన్, సయ్యద్ అల్లా బక్షు మరియు సయ్యద్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు పఠాన్ అబ్దుల్ వాహిద్ ఖాన్. నేను ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ నుంచి ఈరోజు కలెక్టర్కి గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మా సమస్య ఏంటంటే మార్కాపురంలో చాలామంది ముస్లిం విద్యార్థులు చదువుతున్నారు. ఎలిమెంటరీలో ఒక పోస్టు ఉర్దూ ఉంది, వాళ్ళని అప్గ్రేడ్ చేసి హై స్కూళ్ళలో ఉర్దూ పోస్టులు లేవు. దాన్ని గవర్నమెంట్ ద్వారా ఉర్దూ పోస్టులను, లాంగ్వేజ్ పోస్టులను మంజూరు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఒంగోలు కార్పొరేషన్లో 2 ఉర్దూ టీచర్లను తెలుగులో డిప్యుటేషన్ వేశారు. ఇది చాలా అన్యాయం. మార్కాపురంలో మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్నది. ఆ విద్యార్థులను న్యాయం చేసి ఒంగోలు కార్పొరేషన్ నుంచి మార్కాపురం మున్సిపాలిటీకి వాళ్ళని డిప్యుటేషన్ వేసి ఇక్కడ ఉర్దూ విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీకాంతుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో కీర్తిశేషులు రాజపూడి పుల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుల ఆధ్వర్యంలో ఎస్ఎన్ సేవా సంస్థ ఏర్పాటు చేసిన 25 రూపాయలకి భోజన సేవ ప్రారంభించారు. అంతకుముందు అక్కడ భారత జాతిపిత కీర్తిశేషులు మహాత్మా గాంధీ మరియు అమరజీవి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 227 ఆర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించిన 147, ఇతర సమస్యలపై 80 ఆర్జీలు వచ్చినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా ఆర్జీలు వస్తున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాధ్యమైనంత వరకు పరిష్కారం ఉన్న వాటిని ఆలస్యం చేయకుండా ప్రజలకు తగిన న్యాయం చేయాలన్నారు. అలాగే మిగతా సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామరెడ్డి, మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, డిఎల్డీఓ బాలునాయక్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, ఇతర అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల్ని తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు మరియు పోలీసు అధికారులు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక ఆర్జీలు పోలీసు అధికారులకు సమర్పించారు. వారు తమ సమస్యల్ని వివరంగా తెలిపారు. పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అలాగే అందిన ఫిర్యాదుల్ని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి చట్టం ప్రకారం వేగంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కంభం సీఏ మల్లికార్జునరావు, కనిగిరి సీఏ శ్రీనివాసరావు మరియు సిబ్బంది ఉన్నారు. సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని మానవత్వంతో చూసి వారికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ఆదివారం రాత్రి మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ఖమ్మం సెంటర్ నుండి కోర్టు సెంటర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయ సునీత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఐపీఎస్ ర్యాలీని ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులను రెడ్ రిబ్బన్ వద్ద ఉంచి హెచ్ఐవి కారణంగా మరణించిన వారిని స్మరించుకుంటూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివరామరెడ్డి, ఎస్కే అమీన్, డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ సాయి కిరణ్, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఎం యాగ్నిక్, తర్లుపాడు వైద్యాధికారి డాక్టర్ సోని, మార్కాపురం అర్బన్ గజ్జలకొండ, తిప్పాయపాలెం, తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ గ్రాండ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ మరియు ఏఆర్టీ సిబ్బంది
మరియు నెట్వర్క్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారాన్ని మనం ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ బారిన పడి ఎవరైతే మరణించారో వారి స్మృత్యర్థం ఈ డేను సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజల్లో ఈ వ్యాధి పట్ల కనీస అవగాహన కల్పించడం, చికిత్సా పద్ధతులను తెలియజేయడం, భవిష్యత్తులో వారెవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా వారికి తగిన విధానాలు ఏమున్నాయో అవన్నీ కూడా తెలియచెప్పడం అనేది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ముఖ్యంగా మార్కాపురం జిల్లా చూసినట్టయితే మరి దాదాపుగా 228 కేసులు గత సంవత్సరం నమోదు అవ్వడం జరిగింది. అదేవిధంగా గత ఒక్క నెలలోనే 24 కేసులు నమోదయ్యాయి పాజిటివ్గా. కాబట్టి తప్పనిసరిగా మరి గ్రామ స్థాయి వరకు ఈ హెచ్ఐవి వైరస్ మీద తగిన అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి వ్యాధి పట్ల అనేక నివారణ చర్యల భాగంగా అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులందరికీ కూడా తగిన సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. పేదల సేవలో భాగంగా వారికి ప్రతి నెల పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వారికి తగిన సూచనలు, సలహాలు, కనీస అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఈ సమాజ పట్ల వారి దృక్పథాన్ని మార్చడానికి, అంటే సమాజంలో ఈ హెచ్ఐవి వైరస్ వారికి ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చడానికి, మరి ఇంకా కొంతమంది ఎవరు కూడా భవిష్యత్తులో ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఉన్నటువంటి చికిత్స ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 228 మంది ఒక్క సంవత్సరంలోనే దీని బారిన పడ్డారు అంటే మరి ప్రజల్లో దీని మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే వైరస్ బారిన పడి ఉన్నారో వారి అందరికీ కూడా తగిన ప్రేమ, అదేవిధంగా సహానుభూతి, కరుణ, మానవత్వం చూపడం ద్వారా సమాజంలో వారు కూడా ఒక భాగమే అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎవరూ కూడా భవిష్యత్తులో యువకులు ఎవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చికిత్సా విధానాలు కానీ, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవగాహన కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మన మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి మీద ఉన్నటువంటి అవగాహనను మరింత పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన మరెవ్వరూ పడుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ మెమోరియల్ డే సందర్భంగా మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణం కంబం బస్టాండ్ సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వద్ద ఉన్నటువంటి అరవింద్ ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు ఎయిడ్స్ వ్యాధి బారిన పడి గతంలో మరణించిన వారిని స్మృతిస్తూ, వారికి అంజలి ఘటిస్తూ, వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ, దాంతోపాటుగా 3 ముఖ్య ఉద్దేశాలైనటువంటి చనిపోయిన వారిని గుర్తు చేసుకోవడము, దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తామని వారికి భరోసా కల్పించడము, అలాగే సమాజంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడము, అందరికీ ఎవరికి అవసరమైన వారందరికీ కూడా తప్పనిసరిగా ఎయిడ్స్ వ్యాధిని లక్షణాలు ఉన్నా లేకపోయినా టెస్టింగ్ పెంచేటట్లుగా చేయటము, దాంతోపాటుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ఉన్నటువంటి సోషల్ డిస్క్రిమినేషన్ మరియు స్టిగ్మా, సాంఘిక డిస్క్రిమినేషన్ని రూపుమాపాలనేటువంటి ఈ 4 ఉద్దేశాలతో ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఈ సంవత్సరపు థీమ్ వచ్చేసి లైట్ ది లెగసీ, వారసత్వాన్ని వెలిగిద్దాం, వీ రిమెంబర్, వీ అరైవ్, వీ యాక్ట్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీమతి ఎం విజయసునీత మేడం గారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. దాంతోపాటుగా డిఆర్ఓ గారు శివరామరెడ్డి గారు, మా ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ సాయి కిరణ్ గారు, డాక్టర్ తల్లుబాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సోని గారు, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ యజ్ఞిక్ గారు, వీరందరూ వారితో పాటుగా గిద్దలు, మార్కాపురం, ఎర్రగొండ, తిపాయపాలెం, గజ్జలకొండ, తర్లుబాడు వీటికి సంబంధించినటువంటి ఎమ్మెల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన మార్కాపురం జిల్లాలో దాదాపుగా 2025-26 సంవత్సరానికి 48,000 మంది సాధారణ ప్రజానీకానికి మనము
ఈ ఎయిడ్స్ పరీక్షలు చేయడం జరిగింది. వారిలో 228 మందిని వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగింది. అలా వీరు కాకుండా మరొక 14,000 మంది గర్భవతులకు కూడా పరీక్షలు చేయడం జరిగింది. ఈ గర్భవతులలో 6 మందిని హెచ్ఐవి వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా చికిత్స ప్రారంభించడం జరిగింది. వీరితో పాటు ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ తరఫున చేస్తున్నాము. వీటితో పాటుగా ఈ ఎయిడ్స్ వ్యాధి చాలా ప్రమాదకరం కాబట్టి ప్రజలందరూ ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని వ్యాధి బారిన పడకుండా వాటితో పాటుగా మాకు హెచ్ఓసి మరియు గ్రాండ్ స్వచ్ఛంద సంస్థలు సహకారాలు కూడా ఉన్నాయి. వీటందరి సహకారంతో మనము ఈ వ్యాధిని జయించాలని మార్కాపురం జిల్లా డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకుజాము నుండి పాతల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్ లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత శీఘ్ర అతి శీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థాన ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మార్కాపురం జిల్లాలో జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా ఆక్రమణ తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంవిజే సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా ఆక్రమణ తొలగించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న 3 జాతీయ రహదారులపై ఆక్రమణ తొలగించడానికి జాయింట్ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి శివరామరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మండల ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు అధ్యక్షతన 10వ తరగతిలో మరియు ఇంటర్లో అత్యధిక మార్పులు చేసిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైంది. ఈ అభినందన సభలో దాదాపు ఆర్యవేశులు 35 మంది పాల్గొన్నారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు అభినందన తెలుపుతూ శాలువాతో సన్మానం చేసి మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మండల ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు మరియు కమిటీని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల ఆర్యవేశ సంఘ కమిటీ సభ్యులు, జిల్లా ఆర్యవేశ సంఘ కమిటీ సభ్యులు మరియు మహాసభ ఆర్యవేశ సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరియు ఆర్యవేశులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, పంచాయతీల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రివ్యూ సమావేశం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు మండలంలోని అన్ని పంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్నారావు, సచివాలయ ప్రత్యేక అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపైన, అభివృద్ధి పనులపైన, పంచాయతీలోని గ్రామ సమస్యలపైన చర్చించారు. గ్రామాల్లో ముఖ్యంగా ఇంటి పన్ను వసూలు గురించి, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ రథం గురించి ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 14 పంచాయతీల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లందరికీ మండల పరిషత్ కార్యాలయంలో ఒక రివ్యూ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్రామాల్లో జరిగిన అనేక అభివృద్ధి పనులకు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, సర్వీస్పై అన్నిటిపై రివ్యూ చేయడం అనేది. ఒకటి ఏంటంటే హౌస్ ట్యాక్స్ 5% రిబేట్ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం గురించి. రెండోది స్వచ్ఛరథం డోర్ టు డోర్ IVRS కాల్స్ పై ప్రజలందరికీ అవగాహన కల్పించడం గురించి. మూడోది ఒక 55 టాయిలెట్స్ శాంక్షన్ అయ్యండి. మండలం మొత్తం కలిపి 55 టాయిలెట్స్ శాంక్షన్ అయ్యండి. ఆ శాంక్షన్కి సర్వే చేసి ఎవరికైతే టాయిలెట్స్ లేవో వాళ్ళ లిస్టు తయారు చేయమని చెప్పాం. పోతే ఈ పశువుల తొట్టుల్లో కూడా ఎక్కడైనా నీళ్లు నింపడం గురించి మరియు శానిటేషన్ గురించి అన్ని విషయాల్లో మనం రివ్యూ చేయడం జరిగింది. మంచి ఫలితాలు రావడానికి ఇట్లా మన పంచాయతీ అభివృద్ధి అధికారులు అందరూ సహకారంతో మండలంలో ఏ విధమైన లోపం లేకుండా మంచి ఫలితాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పట్టణ ప్రజలు తమ సమస్యల్ని ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకి తెలిపారు. అందులో కొన్ని సమస్యల్ని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా మిగిలిన సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఆర్జీలు అందించారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట PHC పరిధిలోని నేకురాంబాద్ గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల్లో టీబీ వ్యాధి అవగాహన ప్రచారంలో భాగంగా ప్రజలకు ఉచితంగా ఎక్స్రే తీసి వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రోగ్రాం బేస్తవారిపేట PHC పరిధిలోని నేకురాంబాద్ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అవును, మనం టీబీని అంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పరీక్షలు చేశారు. డాక్టర్ BV శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జున రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి గిద్దలూరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన నాగార్జున రెడ్డి పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని గిద్దలూరు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అన్ని రాష్ట్రాల్లో 109 రూపాయల లోపే ఉన్న డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడని విధంగా ఆంధ్రలో 113 రూపాయలు ఉండడాన్ని నాగార్జున రెడ్డి తప్పుబట్టారు. ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి జీవించేవారు ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాల వసూలు చేస్తున్న ధరలే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన దాని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో డీజిల్ పెట్రోల్ రేటు ఖచ్చితంగా తగ్గిస్తాము అనే మాట మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే 3 రూపాయల చొప్పున పెంచారో మన రాష్ట్రం మొత్తం అత్యధిక రేటుతోటి దాదాపు 113 రూపాయలు 110 రూపాయలతోటి పెట్రోల్ డీజిల్ రేట్లు దగదగ మండిపోతూ ఉన్నాయి. కొంచెం ప్రజల గురించి ఆలోచన చేసి, వ్యాపారస్తుల గురించి ఆలోచన చేసి, మరియు రవాణాలో ఆటో కానీ మరియు ట్యాక్సీలు కానీ లారీలు కానీ వీరందరి వ్యాపారం గురించి ఒక్కసారి ఆలోచన చేసి మన రాష్ట్రంకున్న అదనపు ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలిగితే
మిగతా రాష్ట్రాల మాదిరిగా ఎన్నో రాష్ట్రాలు 90 రూపాయలు డీజిల్ ఉంది, 95 రూపాయలు డీజిల్ ఉంది, 100 రూపాయలు డీజిల్ ఉంది, 101 రూపాయి, 102 రూపాయలు, 103 రూపాయలు, ఈ విధంగా దేశవ్యాప్తంగా రకరకాల రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో 90 రూపాయల నుంచి 109 రూపాయల వరకు ఉంది. మన రాష్ట్రం ప్రజల గురించి ఆలోచన చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వారు ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించగలిగితే ఆ అదనపు ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఇప్పుడు ఏదైతే పెరుగుతున్న భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని ట్యాక్స్ పరంగా అదనపు బాధ్యత ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగితే మిగతా రాష్ట్రాల మాదిరిగా 90 రూపాయల నుంచి 109 రూపాయల లోపల ఎక్కడో ఒక చోట ఈ రేట్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మరియు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమయంలో మంచి చేయాలి అనుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇచ్చిన తగ్గిస్తాము అని చెప్పిన విధంగా ఈరోజు ఆలోచన చేయగలిగితే ఆ అదనపు ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఖచ్చితంగా 90 రూపాయల నుంచి 109 రూపాయల లోపల ఈ రేట్ని ఫిక్స్ చేయగలరు. మరొక్కసారి ఈ నిరసన ద్వారా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులందరూ, మండల స్థాయి నాయకులందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ, కార్యకర్తలందరూ ఈరోజు అందరం గిద్దలూరు నియోజకవర్గంలో నిరసన తెలియజేస్తూ ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయండి అని వారికి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయగలిగితే మనకు మిగతా రాష్ట్రాల మాదిరిగా 109 రూపాయల లోపలనే డీజిల్ పెట్రోల్ రేటు కుదించగలదు మరియు సాయం చేయగలదని మరొక్కసారి నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీల్ని పూర్తిగా విస్మరిస్తుందని ఆరోపించారు. ఇంధన ధరల్ని తగ్గిస్తామని ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, పట్టణ అధ్యక్షులు కందూరి కాశీ విశ్వనాథ్, రైతు నాయకులు వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, 4 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఏ విధంగా పెత్తందారులకి దోచి పెడుతుందో ఇంతకు మించినటువంటి ఉదాహరణ లేదు. ఏబిసిడీలు తెలియనటువంటి నారా లోకేష్ ప్రతిపక్షంలో పక్క రాష్ట్రంతో ముడిపెట్టి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గేలీ చేశాడు. ఇవాళ ఎక్కడెళ్ళి దాక్కున్నావు? బాత్రూమ్ లో తొంగున్నావా? ఫ్లైట్ వేసుకొని ఆకాశంలో తిరుగుతున్నావా లోకేష్? 113 రూపాయలు ప్రజలకేమో బండ్లు వదిలేసి తిరగమంటావు, నువ్వు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతుంటావు. దుబారా రారాజులుగా మారిపోయారు. మనిషి లేని అమరావతిలో ఏమో ఆంధ్ర ప్రజలు బతకాలి, డ్రైనేజ్ లేని అమరావతికి వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేయాలి. పేదవాడు బతికేటటువంటి పల్లెలకు మాత్రం పిడికెడు అన్నం కోసం అల్లాడుకోవాలి. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, రవాణాకి పెట్రోల్ లేదు, పంట పండించి రవాణా చేసుకోవడానికి ఏ మాత్రం రవాణా సౌకర్యం, రోడ్డు మార్గాలు లేవు. పేరు గొప్ప, ఊరి తిప్ప. 20 సంవత్సరాల పైచిలకు తెలుగుదేశం అధికారంలో ఉండి కూడా వైఎస్ఆర్ ని నిందిస్తూ ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ఉంటారు. ఏమి నిద్రపోయారా? గుట్టి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా? ఈ యుద్ధం ఏమన్నా ఒక్క రోజులో వచ్చిందా? ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫునే 25 రూపాయల పైన ట్యాక్స్. ఎట్లా అరుణాచల్ ప్రదేశ్ లో 90 లోపల ఉంటుంది లీటర్, ఎలా ఆంధ్రప్రదేశ్ లో 113 రూపాయలు ఉంటుంది? ఎవడు తింటున్నాడు ఇదంతా? ఎవడికి దోచిపెడుతున్నావు? నీరు, చెట్టు, మట్టి పేరుతో నాయకులకి దోపిడీ, అమరావతి పేరుతో కబ్జాకోర్లకు దోపిడీ, రైతులకి అన్యాయం చేస్తూ ఇదిగో ఇవాళ చిట్ట చివరికి ఎద్దుల బండి గతైంది.
ఆటో డ్రైవర్లకి పెట్రోల్ దొరకట్లా, ఇవాళ ఎద్దుల బండితోటి కట్టుకొని లాక్కొచ్చుకునే పరిస్థితి. జీపు డ్రైవర్లకి డీజిల్ దొరకట్లా, ఎద్దుల బండే గతి. ధాన్యం తరలించడానికి రవాణా వ్యవస్థ లేదు, ఎద్దుల బండే గతి. అందుకే ఈ గుడ్డి మూగ చెవిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేతగాని సీఎంగా, చావలేనటువంటి మంత్రులుగా మీరు కొనసాగేదానికన్నా దిగిపోండి. పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ డీజిల్ చెల్లించేటటువంటి అవకాశం లేదు. పేదలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. రైతులు పండించిన గిద్దలూరు ఎమ్మెల్యే సూచన మేరకు మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవేడు అరవిటికోటి కొత్తూరు గ్రామాల్లో ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి ఆకవేడు అరవిటి కోట కొత్తూరు గ్రామంలో పర్యటించారు. స్థానిక ప్రజలతో అనంతరం గ్రామంలో పంచాయతీ సంబంధించిన సమస్యల్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ గ్రామంలో త్రాగునీరు బోర్ మరమ్మత్తు గురైందని ఎంపీడీఓ దృష్టికి తీసుకురావడంతో ఎంపీడీఓ స్పందించి త్రాగునీళ్లు బోర్ మోటార్ ఏర్పాటు చేపించి గ్రామంలో నీళ్లు సమస్య తీర్చారు. ఆకవేడు అరవిటి కోట కొత్తూరు గ్రామంలో మంచినీటి ట్యాంకుల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీకి పలు సూచన చేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యాధులు మన దరి చేరవని తెలిపారు. అనంతరం ఆక్విడ్ 2 విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్లో ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సదుపాయంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్ఓ లక్ష్మి, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పద్నాలుగు సంవత్సరాలు నిండిన బాలికలకు భవిష్యత్ రోజుల్లో ఆరోగ్యవంతమైన బంగారు జీవితం కోసం హెచ్పివి వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మండలం ఎంపీపీ కామూరు అమూల్య తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రాథమిక వైద్యశాలలో 2వ విడత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య పాల్గొన్నారు. అంతేకాక వారి కుటుంబంలోని ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించారు. అంతకుముందు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ ఉద్యోగులతో డాక్టర్ శాంతి సమావేశం ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్పై చర్చించారు. 2వ విడత ఆదివారం నాడు 104 వ్యాక్సిన్లు రాగా నేడు 50 మంది 14 సంవత్సరాలు దాటిన బాలికలకు వాటిని వేసినట్లు డాక్టర్ శాంతి తెలిపారు. వ్యాక్సిన్లు పూర్తి చేసే వరకు ఆశా వర్కర్లు అందరూ కూడా 14 సంవత్సరాలు దాటిన ఆడపిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అవగాహన కలిగించి వ్యాక్సినేషన్ వేయించాలని మరోమారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడారు. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా అమ్మాయిలు సుఖంగా ఉంటారని వారి తల్లిదండ్రులకు తెలిపారు. అందరూ కూడా ఆడపిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సౌజన్య, ఆవులయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ ఉద్యోగులు పాల్గొన్నారు. 3 months వరకు కంటిన్యూషన్ వ్యాక్సినేషన్ కంపెయిన్ అనేది, హెచ్పివి వ్యాక్సినేషన్ కంపెయిన్ అనేది జరుగుతుంది. సో అందరూ 14 years కంప్లీటెడ్ స్టూడెంట్స్ అందరూ ఆర్ బాలికలందరూ కూడా వచ్చి హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మార్కాపురం జిల్లా దోర్నాల మండల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా తాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా దూపాడు దోర్నాల సాగర్ వాటర్ పైప్ లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే 30 ఏళ్లుగా ఆర్టీసీ బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్యకు కూడా పరిష్కారం దొరకనుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడు డైరెక్షన్ బాబు అధికారులతో కలిసి పనులు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామీణ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా దూపాడు దోర్నాల సాగర్ నీటి విడుదల కార్యక్రమంతో పాటు దోర్నల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అలాగే చిన్న గుడిపాడు గ్రామంలోని ఎస్సీ పాలెంలో సూర్యకర్ పథకం కింద ఇంటింటికి ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు ప్రారంభించనున్నారని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.